అసలు ఇద్దరిలో ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎవరం పెట్టామో తెలియదు, కానీ చాలా రోజుల నుంచి ఫ్రెండ్స్గా ఉంటున్నాం. దేంట్లో తెలుసా? ఫేస్బుక్లో. సో నేను రాసిన కవిత, ఏదో ఒక కవిత రాస్తూనే ఉంటా. అతను కామెంట్ పెట్టేంత వరకు తెలియదు, అంతమంది కామెంట్ పెట్టే వాళ్ళలో అతను ఉన్నాడని. సో అప్పటి నుంచి నేనేం రాసినా అతను రియాక్ట్ అయినాడా లేదా అని చూస్తూ ఉంటా, కామెంట్ పెట్టినాడా లేదా అని. సో అట్లా వెతికేదాన్ని. సో ఆయప్ప చూడడం కోసమైనా నేను రోజు ఏదో ఒకటి కామెంట్ రాసి లేకుంటే పోస్ట్ పెట్టేదాన్ని. కానీ ఆయప్ప ఏమైనా కామెంట్ పెడితే నేను రిప్లై ఇచ్చేదాన్ని కాదు. కానీ రాసేది మాత్రం ఎవరి కోసం? ఆయప్ప కోసమే అనమాట. అయినా నేను రాసేది ఆయప్ప కోసమని ఆయప్పకి ఎట్లా తెలుస్తుంది, నా పిచ్చి కాకపోతే. కానీ ఆయప్ప ప్రొఫైల్ రోజు చెక్ చేస్తుంటా, ఏమైనా కొత్త ఫోటోలు పెట్టినాడా. సో కొత్త ఫోటోలు పెట్టింటే డౌన్లోడ్ చేసుకుంటా వాటిని, దానిని చూసుకుంటా ముడిసిపోతూ ఉంటా. సో 2 ఏళ్ళ నుంచి ఇదే సందనమాట. కానీ అతను ఇష్టమని ఎప్పుడు చెప్పలే, నేను చెప్పే ధైర్యం కూడా చేయలే. అతనికి కానీ చెప్పలే, అతని గురించి ఎవరికి కానీ చెప్పలేదన్నమాట, అతను ఇష్టపడుతున్నా నేను అని. ఫేస్బుక్లో చూసి లవ్ చేస్తున్నా అతన్ని అంటే అని ఎవరికైనా చెప్పినాను అనుకో, బాగుండదు కదా, ఏమైనా అనుకుంటారు అని ఎవరికి చెప్పలే. సో ఆయప్ప నెంబర్ కూడా నా కాడ ఉంది. ఒకసారి చెప్తే బాగుంటుందా అని అనిపించేది. ఒకవేళ చెప్పినాను అనుకో, ఆయప్పకి లవర్ ఉందనుకో, మళ్ళీ ఫీల్ అవుతాడు కదా. కాబట్టి చెప్పకోకుండా ఉంటేనే బెటర్ అని మళ్ళీ ఆగిపోయేదాన్ని అనమాట. సో బాగా గుర్తుంది నాకు, ఎప్పుడంటే మార్చి 24వ తేదీ అనమాట ఫస్ట్ మెసేజ్ చేసిన రోజు. జనరల్గా ఈ ఫస్ట్ మీటింగ్లు, ఫస్ట్ లవ్లు, ఫస్ట్ మెసేజ్లు అన్నీ పనికిమాలిన వాళ్ళకే గుర్తుంటాయి అనమాట. అంటే పని పాట లేని వాళ్ళకి బాగా గుర్తుపెట్టుకుంటారు. సో ప్రేమించే వాళ్ళకి ఇంక ఇదే పనే కదా. అట్లనే నాకు కూడా ఫేస్బుక్ ఓపెన్ చేసి చూస్తున్నానా, అతని స్టోరీ కనిపించింది ఒకసారి. మామూలుగా ఆయప్ప ఏం పెట్టినా స్క్రీన్ షాట్ తీసుకుంటా కదా, ఈసారి అట్లే స్క్రీన్ షాట్ తీసుకున్నా. ఆయప్ప స్టోరీ పెట్టినప్పుడు ఆ స్టోరీకి రిప్లై ఇద్దామా వద్దా అనుకుంటా అట్లే 10 నిమిషాలు ఆలోచించిన. సర్లే ఏదైతే ఏమవుతుందిలే అని ఇంకా రిప్లై ఇద్దామని డిసైడ్ అయినాను అనమాట. జనరల్గా ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ నాకు ఏదైనా బాగా నచ్చింది పెట్టినారనుకో, వాళ్ళకి 2 హార్ట్ సింబల్స్ ఇస్తాను అనమాట, హార్ట్ ఎమోజీస్ పంపిస్తా. సో ఆయప్పకి కూడా అదే పెట్టి పక్కన పెట్టేసిన ఫోను. సో 2 నిమిషాలకి టంగ్ టంగ్ అని నోటిఫికేషన్ వచ్చింది, మెసేజ్ నోటిఫికేషన్ వస్తలే, అది వచ్చింది అనమాట. పరిగెత్తుకుంటా వచ్చి చూసినాను. చూస్తే ఆయప్ప కూడా 2 హార్ట్ సింబల్స్ పంపించినాడు. సర్లే ఎట్లా పంపించినాడు కదా రిప్లై అని కొంచెం ధైర్యం చేసి హాయ్ అని మెసేజ్ చేసినాను అనమాట. ఆయప్ప ఏం చేసినాడు, ఆయప్ప కూడా హాయ్ అని మెసేజ్ పెట్టినాడు. ఎలా ఉన్నారు అని అడిగిన. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అని అడిగినాడు. బాగున్నా నేను కూడా అని చెప్పిన. బాగా రాస్తున్నారు, చూస్తుంటే అప్పుడప్పుడు కామెంట్ కూడా చేస్తాను అన్నాడు. అవునా, అయినా నా దాంట్లోకి చాలామంది కామెంట్ చేస్తుంటారులే, కానీ అందులో మీ కామెంట్ నేను ఎప్పుడు చూడలే అన్నట్టు బిల్డప్ ఇచ్చిన. అవునా అని అయిపో అన్నాడు. అవునండి, సర్లే నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ కలుస్తా, బాయ్ అని పెట్టేసిన బిల్డప్గా. సరేనండి బాయ్ అని అతను పెట్టేసినాడు. మనకేం పని పాటనా, ఏమంటే అయిపో ముందు బిల్డప్ కొడదామని అంతే. ఎక్కువసేపు జార్జ్ చేసినాం అనుకో బాగుండదు కదా. భయ్యింది భయ్ పిల్ల ఫస్ట్ పరిచయమైన నుంచి ఎక్కువ మాట్లాడుతుంది ఓవర్గా అనుకుంటారని అట్లా పని ఉందని చెప్పేసి పక్కన పెట్టేసిన. కానీ లోపల మాత్రం చాలా ఖుషీగా ఉందన్నమాట. అంటే కొంచెం సేపు అయినా బాగా మాట్లాడినా కదా అయిపోతో అని. అట్లా రోజుకో 4 మెసేజ్లు, 3 పువ్వులు 6 కాయలు అన్నట్లు రోజు 4 మెసేజ్లతో గడిచిపోతానింది. ఒకరోజు సడన్గా మా అమ్మ తలకి నూనె పెడతారా అంటే బయట కూర్చుంటానే ఒకసారి ఏం చేస్తున్నాడప్ప ఇబ్బంది సెల్ పట్టుకున్నా. చూస్తే హలో ఏం చేస్తున్నారని మెసేజ్ పెట్టినాడు అనమాట. పక్కన చేసి పెట్టి చూసుకుంటా సెల్లు ఆ మెసేజ్ చూసిన. సడన్గా ఫోన్ చేసినాడు. సో భయపడిన ఒక్కసారి. మా అమ్మ జుట్టు దుగుతా అంటే అమ్మ వద్దు పోమా అని ఇడిపించుకొని జుట్టు ఫోన్ తీసుకొని మిద్ద మీదకి పోయి మా అమ్మ పిచ్చిదాని మాది చూస్తుంది, ఏమి ఇట్లా ఉరుకుతుంది అని. ఓ పిచ్చిదానా, ఇంకా సగం పక్కనే పెట్టినానే, ఇంకో పక్క నీకు తలకి నూనె పెట్టలే అని మా అమ్మ పిలుస్తుంది. నువ్వు మళ్ళీ వస్తా అని ఫోన్ లిఫ్ట్ చేసిన. హలో అని పిలిచిన. అక్కడ కూడా అటు సైడ్ కూడా హలో ఎలా ఉన్నారు అని అడిగినారా. మా గొంతు చూస్తున్నామా ఎట్లుందంటే కరుక్కుగా ఉన్నట్టుంది, కంకరాల మాదిరి. సో నా వాయిస్కే భయం వేసింది అనమాట నాకు. సో గొంతు ఆరిపోయింది. హలో ఉన్నారా అని అడిగినాడు. ఉన్నాను చెప్పండి అని చెప్పిన. సో కార్ డ్రైవ్ చేస్తున్నా, అందుకే మెసేజ్ చేయడం కుదరలేదులే, అందుకే ఫోన్ చేసి